ఓం సాయి ఓం సాయి ఛానల్కు స్వాగతం. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణాదేవి అవతారం. ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారము ఇదిగోండి. ఇలాగా ఆ దేవుళ్ళకి అమ్మవారికి ఇలాగా గులాబీ పూలు చామంతి పూలతో ఇలా అలంకరించుకున్నాను. ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం అని చెప్పి అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను. కుంకుమ పూజ చేశాను. ఇదిగోండి అన్నపూర్ణాదేవి అని. అన్నపూర్ణాదేవి అంటే మనకి అన్నం ప్రసాదించే దేవత కదా, అందుకని ఇదిగోండి దద్దోజనం చేశాను. ప్రసాదంగా దద్దోజనం చేసి ఇక్కడ పోలేరమ్మ తల్లికి సమర్పించాను. ఇక్కడ అమ్మవారికి పెట్టాను దద్దోజనము. ఇదిగోండి నేను ఇలాగ 3వ రోజు పూజ చేసుకున్నాను. ఇప్పటికీ మనకి దేవీ నవరాత్రుల్లో 3 రోజులు పూర్తయ్యాయి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారము, 2వ రోజు గాయత్రీ దేవి అవతారము, ఈరోజు 3వ రోజు అన్నపూర్ణాదేవి అవతారము. ఇదిగోండి వినాయకుడికి పాలు కూడా పెట్టాను ప్రసాదంగా. ఇదిగోండి పాలు పెట్టాను. ఇలా పూజ చేసుకున్నాను. ఇంద్రకీలాద్రి పైన జనం అందరూ ఎంతో కితకితలాడుతూ అమ్మవారిని దర్శించుకోవడానికి విజయవాడ చాలామంది వెళ్ళుంటారు. అమ్మవారి గుడికి, దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళుంటారు. అమ్మవారిని తమ కళ్ళతో కన్నుల నిండుగా దేవీ నవరాత్రుల్లో దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవడానికి ఎందరో భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. మనం న్యూస్లో అది చూస్తున్నాం కదా, అమ్మవారిని ఎలా దర్శించుకుంటున్నారో. మనం వెళ్ళలేని వాళ్ళమి, విజయవాడ వెళ్ళలేనంత దూరాన ఉన్న వాళ్ళమి ఇలా ఇంట్లో అమ్మవారి రూపాన్ని, ప్రతిమను పెట్టుకొని మనము అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే అమ్మవారు ఎక్కడున్నా మనల్ని చల్లగా కాపాడుతుంది. మనం మంచిగా ఉంటే మన దగ్గరే ఉంటారు దేవుళ్ళు. మనం మంచి మనసుతో మంచిగా ఆలోచిస్తూ మనం మాట్లాడే మాటలు మంచిగా ఉంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం మాట్లాడుతూ ఉంటే దేవుళ్ళు ఎప్పుడూ మన వెంటే ఉండి మన కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మవారికి ధూపం సమర్పిస్తున్నాను. ఇదిగోండి ఇలా అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టము. మనం పూజ చేసుకున్నాక వాళ్ళకి సాంబ్రాణి ధూపం వేస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. చూడండి అమ్మవారికి ధూపం వేస్తున్నాను. ఇప్పుడు ఆర్తించుకున్నాము. మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం. ఇలా అమ్మవారికి హారతించుకున్నాము. నాకు మంగళహారతి పాట రాదండి, నేను నేర్చుకొని ఈసారి చక్కగా పాడతాను మంగళహారతి పాట. ఇలా 3వ రోజు దేవీ నవరాత్రుల్లో 3వ రోజు ఇలాగా నేను పూజ చేసుకున్నాను. అమ్మవారికి ప్రసాదం అది చేసి నైవేద్యం సమర్పించాను. నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ముందుకి మరో వీడియోతో వస్తాను.